దేనశరణ్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి అవార్డ్స్ చైర్మన్ చింతల సాయిబాబా హైకోర్టు అడ్వకేట్ చేతుల మీదుగా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ డివిజనల్ సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ ఏ సంజీవరావు హాజరై ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేనశరణ్య సేవా సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆయనను మనసారా అభినందిస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ వారు విద్యాపరంగా అభివృద్ధి చెందాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోవాలని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, ఎస్సీలు ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి దయానందరావు, ఐఎన్టీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ, చైర్మన్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పి ధర్మేందర్, తెలంగాణ స్టేట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జి రాజేష్, డాక్టర్ భరత్ కుమార్, తాల్కా రాములు, మాల్యాల సురేష్, శ్రీరాములు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నది మరి సార్కి ఎంతో నాలెడ్జ్ ఉంది. మరి సారు రాజకీయ రంగాల ప్రవేశం చేయాలని కోరుతున్నాం. మరి దయానంద నాకు గైడెన్స్ మాకు ఎప్పుడు వెలువెలు ఉంటుంది. గురుగారికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క మీటింగ్కి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ తెలుపుతూ ఇంత యొక్క సమావేశం ముగిస్తుంది.